వన్ ఆఫ్ ది పాపులర్ కార్ రేసింగ్ కప్ సిరీస్ అయిన నాస్కార్ ని అసలు ఎవరు ఎలా స్టార్ట్ చేశారో తెలుసా? యాక్చువల్లీ ఈ రేస్ ని క్రిమినల్స్ ఆల్కహాల్ సప్లై కోసం క్రియేట్ చేశారు. ఎలా అనుకుంటున్నారా? ఇయర్ 1920లో యుఎస్ లో ఆల్కహాల్ ని యుఎస్ గవర్నమెంట్ ప్రోబిట్ చేసింది. అప్పట్లో మూన్ షైన్ చేసే వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఆల్కహాల్ సప్లై లేకపోవడంతో మూన్ షైన్ కి డిమాండ్ బాగా పెరిగింది. అప్పుడు వీళ్ళకి ఈ మూన్ షైన్ సప్లై చేయడానికి పోలీస్ కంటే ఫాస్ట్ గా వెళ్ళేది అండ్ ఒక మంచి ట్రాన్స్పోర్టేషన్ కావాలి. దీనికోసం ఈ మూన్ షైన్ సప్లైయర్స్ కొన్ని కార్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కార్స్ బయట చూడడానికి నార్మల్ కార్స్ లాగా ఉంటాయి, కానీ లోపల ఆల్కహాల్ బాక్సెస్ ని స్టోర్ చేయడానికి ఈ కార్ లో ఉన్న ప్యాసింజర్ సీట్స్ అన్ని వాటిని రిమూవ్ చేశారు. అండ్ ఎక్కువ హైయర్ స్పీడ్స్ వెళ్ళడం కోసం ఈ కార్ లో ఇంజన్ కూడా చేంజ్ చేసేవారు. అప్పట్లోనే వాళ్ళు ఈ కార్స్ కి ఫోర్డ్ మోడల్ ఏలో ఉండే 3 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ ఇన్లైన్ 8 ఇంజన్ అండ్ V8 ఇంజన్స్ ను యూజ్ చేసేవారు. అండ్ అలా జరుగుతున్నప్పుడు ప్రొహిబిషన్ తీసేయడం వల్ల 1931 లో మళ్ళీ ఆల్కహాల్ సేల్ లోకి వచ్చింది. దీంతో మూన్ షైన్ బిజినెస్ అనేది పడిపోయింది. అండ్ వీళ్ళు అప్పుడు ఉన్న ఈ కార్స్ ని తీసుకుని రేసింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఈ కార్స్ ని అండ్ రేసెస్ ని డెవలప్ చేస్తూ ఫర్దర్ గా నాస్కార్ ని ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారు. మరి ఒక నాస్కార్ వెనకాల ఇంత స్టోరీ ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో